ఒక హీరో చాలా కాలం ఫ్లాప్స్ తర్వాత అందరూ అయిపోయాడనుకున్న సమయంలో ఒక సినిమా వచ్చి అతని కెరీర్ని మళ్ళీ ఆకాశానికి తీసుకెళ్ళింది. ఆ సినిమా డాక్టర్ రాజశేఖర్ నటించిన గరుడు వేగ. కానీ నిజం, ఈ సినిమా కొంత కలెక్షన్ సాధించింది. ఎలా ఒక కంబ్యాక్ బ్లాక్ బస్టర్ అయింది అనేది ఈరోజు తెలుసుకుందాం. 2017లో విడుదలైన గరుడు వేగ తెలుగు సినిమాల్లో ఒక అండర్ డాగ్ స్టోరీలా మారింది. ఈ సినిమాలో డాక్టర్ రాజశేఖర్ ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన చేసిన ఈ సినిమా ప్రేక్షకులను షాక్ గురి చేసింది. క్రిటిక్స్ నుంచి కూడా భారీ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఒక హైటెక్ యాక్షన్ థ్రిల్లర్, దేశ భద్రతకు సంబంధించిన ఒక సీక్రెట్ మిషన్, టెర్రరిజం, సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, ఈ అంశాలన్నీ కలిసి సినిమా కథను చాలా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే హాలీవుడ్ స్టైల్ టెక్నాలజీ, క్వాలిటీ, రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ కథనం, ఇవన్నీ కలిసి సినిమాను ఒక క్లాస్ ప్లస్ మాస్ హిట్గా మార్చాయి. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసినట్లయితే ఆంధ్ర, తెలంగాణలో అయితే రెండు కలిపి 18 కోట్ల వరకు రాబట్టింది. కర్ణాటక అయితే 2 కోట్లు, తమిళనాడు అయితే 1 కోటి రూపాయలు వచ్చింది. టోటల్గా అయితే 5-6 కోట్ల వరకు వరల్డ్ కలెక్షన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం వరల్డ్ వైజ్ కలెక్షన్ అయితే 30 కోట్ల వరకు ఇది వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది. ఈ రాజశేఖర్ లైఫ్ సినిమాల కల్లా పెద్ద బడ్జెట్ సినిమా ఏంటంటే గరుడు వేగ 20 కోట్లు పెట్టుబడి వచ్చింది. అయితే దీని లాభం దాదాపు 30 కోట్ల పైగా వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా ముందు రాజశేఖర్ చాలా కష్టపడ్డారు. చాలామంది రాజశేఖర్ కనిపించకపోగానే రాజశేఖర్ సినిమాలు అయిపోయాయి అనుకున్నారు. కానీ గరుడు వేగ తన కెరీర్ని మళ్ళీ నిలబెట్టింది. 50 రోజులు విజయవంతంగా రన్ అయ్యి కొన్ని సెంటర్లో 100 రోజులు విజయవంతంగా ముగించుకుంది. మౌత్ పబ్లిసిటీ వల్ల సినిమా నెమ్మదిగా పికప్ అయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇది తెలుగు సినిమా కాదు, హాలీవుడ్ లెవెల్ అనే స్థాయికి పేరు తెచ్చుకుంది సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్ నటన, యాక్షన్ ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. సీరియస్, ఇంటెలిజెన్స్, పవర్ఫుల్ పాత్రలో కనిపించాడు డాక్టర్ రాజశేఖర్. ఇది ఆయన కెరీర్లో ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్గా భావిస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా ఫోటోగ్రఫీ స్టైలిష్గా ఉండడం, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఈ టెక్నికల్ అంశాలు సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్ళాయి. ఈ సినిమా తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలు కూడా హిట్ అవుతాయని ప్రూవ్ అయ్యింది. స్టార్డమ్ లేకపోయినా మంచి కథ ఉంటే ప్రేక్షకులు చూస్తారని నిరూపించింది ఈ సినిమా. ఇప్పటికే గరుడు వేగ తెలుగు ఇండస్ట్రీలో ఒక గొప్ప సినిమాగా భావిస్తారు. ఒక మంచి కథ, ఒక మంచి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఒక డైరెక్టర్ విజన్, ఇవి ఉంటే ఎవరైనా తిరిగి రాణించగలరని చూపించిన సినిమా గరుడు వేగ. మీకు గరుడు వేగ సినిమా ఎలా అనిపించింది? రాజశేఖర్ కంబ్యాక్ ఇదేనా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి బాక్స్ ఆఫీస్ స్టోరీస్ కోసం తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.